హలో! హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా! నేను ఉదయ్ భాస్కర్‌ని. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికొచ్చేసి ఇక్కడ మామిడిపల్లి విలేజ్‌లో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ మనకైతే ఒక గత 8 ఆవులైతే లోడ్ తినినాయంట. ఫస్ట్ నా వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. అండ్ షేర్ కొట్టండి. ఎందుకంటే ఆవులు ఇప్పుడు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా షేర్ చేయండి ఆవులైతే. మనకి ఇక్కడ వచ్చేసి ధరలు కూడా అన్న మాటలైతే కనుక్కుందాము. ఫస్ట్ వచ్చేసి ఇది మామిడిపల్లి విలేజ్. మనకొచ్చేసి మండలం వచ్చేసి నందిగమ్మ. జిల్లా వచ్చేసి రంగారెడ్డి అనమాట. తెలంగాణ అనమాట మనకైతే. అండ్ షాద్‌నగర్ నుంచి మహా అంటే ఇక్కడైతే ఒక 8 కిలోమీటర్లు అయితే వస్తది ఈ డైరీ ఫార్మ్‌కైతే. ఫస్ట్ మన వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. అండ్ షేర్ కొట్టండి. మనకు పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మనకిప్పుడేందంటే ఒకసారైతే అన్న మాటలైతే కనుక్కుందాము. అన్న చెప్పండన్న మనకిది మన తాన ఈ వారం ధరలు ఎంత నుంచి ఉన్నాయన్న? 8 ఆవులు వచ్చినాయన్న మొత్తం. ఓకే. 65-80 వరకు ఉన్నాయన్న ఈ వారం. 65-80 వరకు ఉన్నాయి. ఓకే. 8 ఆవులు వచ్చినాయి కదా! హ్మ్. 8 ఆవులలో ఏమేం బ్రీడ్ ఉన్నాయన్న మన తాన? హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ లేవా? 11. ఓకే. మన తాన పాలిచ్చేటివి ఉన్నాయి, సూడేనున్నాయి. 2 పాల ఆవులున్నాయి. ఓకే. 6 ఆవులు సూడి ఆవులున్నాయి. సూడి ఆవులున్నాయి. ఓకే. మన తాన ఏమేమన్నా గ్యారంటీ ఉంటదా? లేకపోతే పాల ఆవులు పాలు పిండుకొని తీసుకొని పోవాలన్నా. అంతే. ఈయన ఆవులకు ఎలాంటి గ్యారెంటీ ఉండదన్న. ఓకే. ఈడ అన్ని ఈయనే చెక్ చేసుకొని తీసుకొని పోవాలి. ఫ్రెండ్స్ ఏమున్నా ఇక్కడ 4 విధాలుగా ఇక్కడొచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోమంటారు అయితే మనకొచ్చేసి మనకిప్పుడు అండ్ ఇది తరపా? పాల వల్ల మీద ఉందన్న. పాలవన్నం. ఓకే. పండ్లే రాలేవు. ఇప్పుడు 2 పండ్లు వస్తున్నాయి. చూడండి. ఇక పాలవన్ల మీద అయితే ఉన్నాయి. 2 పళ్ళు ఉంది కదా! ఇప్పుడు 2 పండ్లు వస్తున్నాయి. ఓకే. 2 పళ్ళు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు. మనకిప్పుడు అండ్ ఇది డెలివరీ అయిందా? వినడానికి ఉందన్న. తినడానికి ఉంది. ఓకే. ఒక 4-5 రోజులు టైం పడుతుంది. ఏమైనా పాలు కూడా చెప్పడానికి వస్తానా? ఫస్ట్ ఇతల పూటకు 5-6 లీటర్ల మధ్యలో ఆరామ్స్ వెళ్తాయన్న. ఇదా? కొంచెం ఆగండి అన్న. మంచి బ్రీడ్ లాగా. ఓకే. ఇది క్రాస్ బ్రీడ్ అన్న? హెచ్ఎఫ్ వస్తుంది. హెచ్ఎఫా? చూడొచ్చు వెనకాల అట్టర్ చూడండి మనకైతే. మంచి లైనింగ్ సన్ కట్ కూడా చూడండి. సన్ కట్ కూడా బాగుంది. అండ్ మళ్ళీతో కూడా ఇంకా హైట్ అయిపోతుంది సన్ కట్ అయితే. అండ్ మనకి ఇది ఎంత వరకు వచ్చినా అందాడ? ఫస్ట్ ఈతల 10-12 లీటర్ ఆరామ్స్ వెళ్తాయన్న. దీనికి దిగత అంటే 10 నుంచి 2 పూటలా కలిసి పూటకు 5-6 లీటర్ ఆరామ్స్ ఓకే. మనకు అంటే పూటకు వచ్చేసి నేను 10 లీటర్లు అంటే పరిశాన్ అవుతున్నా. దీనికి ధర ఏం చెప్తారన్న మళ్ళీ? చెప్పుడు 85,000 చెప్పినానా. ఓకే. ఇది ఫైనల్ రేట్ 75,000కి వస్తుంది అన్న. 75,000కి వస్తుంది ఫైనల్ రేట్. ఓకే. 2 పళ్ళ మీద అయితే ఉంది సార్ చూడొచ్చు మనకైతే హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకైతే. అన్న సెకండ్ ఒక చెప్పండి అన్న. ఇది ఏం బ్రీడ్ అన్న? హెచ్ఎఫ్ వస్తుంది అన్న. ఇది హెచ్ఎఫా? 4 పండ్లు ఉంది అన్న తరపు. ఇది 4 పళ్ళ? 4 పండ్లు ఉంది. ఓకే. తరపా ఇది? తరపన్న. ఓకే. మనకి ఇప్పుడు చూపిస్తానా పళ్ళు చూద్దాం మనం అయితే. 4 పళ్ళు అవుతున్నాయి చూడండి. ఓకే. మనకి ఇది అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఫస్ట్ లాక్టేషనా? సెకండ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. ఓకే తిని. ఓకే. ఇప్పుడు డెలివరీ అయితే 2 అవుతారంట సార్ మీకు చూడొచ్చు. మంచి అడ్డర్ చూడండి. అగట్ర బాగుంది. అండ్ ఎంతవరకు వచ్చాను మనకి ఈ అంటే ఈ తల? పూటకి 8-9 మధ్యలో వెళ్తాయి అన్న. పూటకి 8 నుంచి 9 మధ్యలో వెళ్తాయి. ఓకే. 2 పూటలు అయితే 18 లీటర్ల నుంచి 16 లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అని మనకి చూడొచ్చు. అండ్ శంకర్ కూడా బాగుంది. అండ్ అది చూపిస్తారండి. ఇది అయితే మనకు బ్రీడ్ అన్న క్రాస్ హెచ్ఎఫ్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ వస్తుంది. హెచ్ఎఫ్ వస్తుంది. ఓకే. ఏం ధర చెప్తారన్న? చెప్పుడు ఇది 85,000 చెప్తున్నా. ఓకే. ఫైనల్ 78కి వస్తుంది. 78,000 ఫైనల్. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. బ్రీడ్ అంట మనకైతే. మనకి హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకైతే. అండ్ ఇక శంకర్ కూడా బాగుంది. వెళ్ళిపోన్న. ఓకే. అన్న మూడవ కథ చెప్పనా? హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఈసారి ఇంత ఇది థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. మూడో ఈత. ఓకే. హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే 3 అయితే అంట మనకైతే. ఇది అంటే ఇది డెలివరీ అయిందా? వినడానికి ఉందన్నా. వినడానికి ఉంది. వెనకాల అట్టర్ చూడొచ్చు. ఇది మొత్తం లూజ్ ఉంది కదా, లూజ్ మొత్తం నిండిపోతుంది అనమాట మనకైతే. అంటే చూడొచ్చు. ఇది ఏంటంటే మనకు ఎంతవరకు ఇవ్వచ్చా పూటకి? పూటకి 7-8 మధ్యలో పెట్టుకోవచ్చా? 7 నుంచి 8 మధ్యలో చూడొచ్చు. 7 నుంచి 8 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. అండ్ మన రైతుల మెయింటెనెన్స్ చెప్పండి. రైతుల మెయింటెనెన్స్కే పూటకి 7-8 మంచి హెవీ మెయింటైన్ చేస్తే 8-9 వెళ్తాయి అన్న. పూట 8-9 మంచి సైజ్ అవన్న. చూడొచ్చు. శంకర్ కూడా గట్టి అవన్న. ఇంకా కొంచెం పొలం మీద కూడా మంచి మేష వస్తుంది. ఓకే. మనకైతే గడ్డలు పోతే అక్కడ ఇక్కడ అంతా తిరుగుతుంది అన్న. తిరిగి వేసేవాళ్ళంట మనకైతే. చూడొచ్చు వెనకాల అట్టర్ చేస్తుంది మనకైతే. ఈ వారం అంతా 65,000 నుంచి 65,000 నుంచి 80 వరకు ఉన్నాయి. 80 వరకు ఉన్నాయి. ఓకే. దీని ధర ఎంత వరకు చెప్తారా? చెప్పుడు 80,000 చెప్తున్నా. ఓకే. ఇది ఫైనల్ 70,000కి వస్తుంది. 70,000 ఫైనల్. నేను చూడొచ్చు. వెనకాల అట్టర్ చూడండి. ఇంకా టైం ఉంది కొంచెం అయితే. ఒక అంటే 10 డేస్ అన్న. ఒక వారం రోజులు టైం పడుతుంది. 1 వీక్. నా 4వ కథ చెప్పనా? ఇది కూడా వినడానికి ఉందన్నా. వినడానికి ఉంది. థర్డ్ లాక్టేషన్ ఉంటుంది ఈసారి. మూడో ఈత. ఓకే. ఎన్ని పళ్ళతో ఉంది? అన్ని పళ్ళు వేసిందన్న. అన్ని పళ్ళు అయితే వేసింది. ఈ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ వస్తుంది అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది.
క్రాసా? హెచ్ఎఫ్ క్రాస్ రెండు మిక్సింగ్ ఉందన్న. ఓకే, రెండు మిక్సింగ్ ఉందంట ఫ్రెండ్స్ మనకైతే. అండ్ పొడి కూడా అండి, మంచి హెవీ సైజ్ అవ్వాలి. బాగుంది. అండ్ ఎంకల్ అట్టర్ చూడండి. అంటే మిల్కింగ్ ఎంతవరకు ఎత్తుకొచ్చాను? 9-10 వస్తాయన్న పక్క. 9 నుంచి 10 వరకు. 9 లీటర్ నుంచి 10 లీటర్. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఎంకల్ అట్టర్ చూడండి మనకైతే. అండ్ ఇది కొంచెము 1 వీక్ టైం పెట్టుకోండి డెలివరీకి అయితే. అండ్ మనకైతే 9-10 అయితే మనం రైతుల వారికి చెప్పండి రైతులు ఆరామ్స్ 8 లీటర్లు వస్తుందన్న పూటకి. ఓకే, మన రైతుల మెయింటెనెన్స్ చేస్తే మనకు 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు. మనకైతే పూటకు వచ్చేసి 2 పూటలు అయితే 16 నుంచి గట్టిగా మెయింటెనెన్స్ చేసి మనకైతే 9-10 9-10 వస్తుంది. ఓకే, మనకు దీని ధర ఎంత వరకు చెప్తారన్నా? చెప్పుడు 85,000 చెప్తున్నాను. ఓకే, ఫైనల్ 75,000కి వస్తుంది. 75,000 ఫైనల్ రేట్. ఓకే నేను చూడొచ్చు 3 అయితే అంట మనకైతే. హెచ్ఎఫ్ క్రాస్ మిక్సింగ్ ఉందంట మనకైతే. ఓకే 5వ ఆవు. ఓకే మనకి ఎప్పుడన్నా ఈనిందన్న ఇదండి. ఓకే, ఒక 4 రోజులు అవుతుంది డెలివరీ అయిపోయి. ప్రస్తుతానికి 7 లీటర్లు వెళ్తున్నాయన్న. అంటే ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే నేను చూడొచ్చు మనకు. అండ్ ఇది పొడుగు నరాలు చూడండి. ప్రజెంట్ ఇప్పుడు 7 లీటర్లు వెళ్తున్నాయన్నా. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంకా మనం పెరగొచ్చా? ఇంకొక లీటర్ పెరుగుతాయన్నా. 8 లీటర్ పక్క వస్తుంది. ఓకే, 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకైతే. అండ్ మనకి గట్టిగా మెయింటైన్ చేసి ఎంత ఇస్తారు, లేకపోతే మన రైతుల వరకు నార్మల్ మెయింటైన్ చేసిన 8 లీటర్లు ఇస్తుంది అన్న. ఓకే, మంచి కొంచెం హెవీ మెయింటైన్ చేస్తే 9 వరకు వస్తాయి పూట. 9 వరకు. పొడుగు నరాలు చూడండి. ఓకే, ఎంత వరకు చెప్తారన్న ధర రైతులకి? చెప్పుడు 85 చెప్తున్నానా. 85. ఫైనల్ 75కి వస్తుంది. 75కి. ఇది 3 అవుతానా? 3 అవుతుంది. ఇప్పుడు డెలివరీ అయిపోయింది. కోల్లాగా ఉంది. అంటే డెలివరీ అయిపోయింది. కోలాగా ఉంది. 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది అంటే ఫ్రెండ్స్ మనకి డెలివరీ అయిపోయి చూడొచ్చు అన్న. ఆడ ఒక చెప్పనా, నిన్న మార్నింగ్ నిందన్న. ఓకే, ప్రజెంట్ జున్నుపాలు 7 లీటర్లు ఉన్నాయన్న పూటకి. ఆడలాగా ఉంది. 10-11 వస్తుంది అన్న పక్క పూటకి. అంటే మంచి పాలు 10-11 వస్తుంది. అంటే మన రైతుల వరకు కూడా అంత ఇస్తుందా? రైతుల 10-10 వస్తుంది అన్న. పొడుగు నరాలు చూడండి దీనికైతే. అండ్ జబర్దస్త్ ఉన్నాయి పొడుగు నరాలు అయితే. అండ్ కనకట్ కూడా బాగుంది. అండ్ మనకి ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే 7 వరకు అయితే ఇస్తుందంట మనకైతే. ప్రజెంట్ జున్నుపాలు 7 ఉన్నాయన్న. ఓకే, మంచి పాలు 10-10 పక్కా వస్తుంది అన్న. 10. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే. ఇప్పుడు ప్రస్తుతానికి 3 రూపాయలుగా చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మీరైతే. అండ్ మనకైతే చూడొచ్చు. దీని ధర ఎంత వరకు చెప్తారన్నా? చెప్పుడు 92 అయిపోయినా. ఓకే, ఫైనల్ 82కి వస్తుంది. ఇది ఏం బ్రీడ్ అంటే? హెచ్ఎఫ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది కదా, ఎన్నో అవుతా ఈసారి 6 పండ్లు ఉందన్న. సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇప్పుడు ఏంటంటారా దీన్ని చూడన్నా? ఆడేలాగా ఉంది. 6 ఉంది. ఓకే, ఫైనల్ రేటు 82కి వస్తుంది. 82,000కి వస్తుంది. ఇక ఫ్రెండ్స్ చూడండి అన్న. ఏడా ఒక తేపనా వినడానికి ఉందన్నా. ఓకే, ఇది హెచ్ఎఫ్ వస్తుందన్నా. హెచ్ఎఫ్. ఓకే, ఈనాడానికి ఉంది కదా మనకి. ఇది ఇప్పుడు ఈసారి ఇంత 3rd లాక్టేషన్ ఉంటుందన్న. 3 అవుతా. ఓకే, మనకి చూడొచ్చు మంచి సైజ్ ఉందన్న. ఓకే, మనకి ఎంకల్ అట్టర్ చూడొచ్చు. అండ్ టైం ఉంది కదా డెలివరీకి? టైం ఉందన్న. ఓకే, కొంచెం ముందుకు వెళ్ళన్నా చూడొచ్చు. ఎంకల్ అట్టర్ అయితే మొత్తం ఎండిపోతాయి అనమాట మనకైతే. ఇది మొత్తం రోజుంది కదా, ఈ లూజ్ మొత్తం ఎండిపోతాయి అనమాట. ఇంత టైట్ అయితే అయిపోతుంది మనకైతే. అండ్ మనకి ప్రస్తుతానికి అయితే చూడండి. ఎంతవరకు వచ్చానా? 10-11 వెళ్తుంది అన్న పూటకి పక్క. పూటకి. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇంకా అట్టర్ అయితే చాలా చేస్తుంది మనకైతే. అండ్ ఎక్కడ భూమి మీద చూడండి గడ్డి. ఇప్పుడు ఎటు కట్టేసినా వేస్తాను అనమాట మనకైతే. అండ్ ప్రస్తుతానికి ఇది ఎంత రేపు అన్న ఈ ఆవుకి? 85,000 చెప్పినా. ఫైనల్ రేట్ ఇది 78కి వస్తుంది అన్న. 78,000 ఫైనల్ రేట్. ఓకే, ఇప్పుడు ఏంటో 3వ ఈత. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. ఓకే, లాస్ట్ ఒక టైప్ అన్న. వినడానికి ఉందన్నా. డెలివరీకి ఉంది. 15 రోజులు టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు డెలివరీ అయితే అన్న అవుతా? 3rd లాక్టేషన్ ఉంటుంది. ఓకే, 3 అవుతాను అంట చూడొచ్చు. ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ వస్తుంది. హెచ్ఎఫ్ వస్తుంది చూడొచ్చు. పొడి కూడా అండి. ఎంతవరకు వచ్చాను మనకైతే పూటకి? 9-10 వస్తుంది అన్న. ఇది కూడా పూటకి 9-10. ఓకే, మన దాని మినిమం ఇప్పుడు మనకి వారంలో ఎంత నుంచి ఉన్నాయి పాలు? ఒక తరపు ఒక 6 లీటర్లు ఇస్తుంది. ఒక చిన్న తరపు ఉంది మామూలుగా. మిగతా అన్ని 8 నుంచి 10 మధ్యలో ఇచ్చేటివి. ఓకే, మనకైతే ఈ వారం అయితే 65,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే చూడొచ్చు. అండ్ మనకి ఇది డెలివరీ అని చెప్పండి అన్న. ఒక వారం రోజులు ఉంటుంది అన్న. 1 వీక్. ఓకే చూడొచ్చు. దీనికి ధర ఎంత వరకు చెప్తారన్న మన? చెప్పుడు 85 చెప్తున్నానా. 85,000. ఫైనల్ 75కి వస్తుంది. 75,000కి వస్తుంది ఫైనల్. ఓకే, పొడుగు నరాలు చూడండి మనకైతే. కనిపిస్తుంది కదా. ఓకే, ఇదైతే ఇప్పుడు డెలివరీ అయితే సెకండా లేదా 3rd? 3rd లాక్టేషన్. ఓకే.